సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా శనివారం కొత్తవలస మండలం గానిశెట్టిపాలెం గ్రామంలో ఉదయం ఇంటింటికి విస్తృతంగా తిరుగుతూ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి పథకాల గురించి వివరించడం జరిగింది. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి పనులను, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గోరపల్లి రాము, ప్రధాన కార్యదర్శి కనకాల శివ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్లు ఉన్నారా, ప్రైస్ బాగా ఇస్తున్నారా, ఎవరు ఉన్నారు ఇక్కడి మనకి ఇదో పెన్షనరు ఇంకా మొదలవుతాయమ్మా. అన్నదాత 3 విడతలుగా డబ్బులు పడతాయి. అక్కడ ఎవరున్నారు ఇవాళ మేము ఈ పథకాలు కొన్ని ఇస్తున్నా, అవి ఇంటికి ప్రజలకు చేరుతున్నాయా లేదని ఇవాళ వచ్చామమ్మా. ఇవాళ ఎలక్షన్ లేదు, ఏం లేదు. బియ్యం బాగా అందుతున్నాయా, కోట బియ్యం బాగా మంచి ప్రభుత్వమేనా? మంచిదే పెట్టండి, ఇస్తాను. స్టేట్ అంతా ఓపెన్ అయ్యేటప్పుడు నేను మన నియోజకవర్గం అన్ని పంచాయతీలు అడుగుతాను. ఇప్పుడు మీరు పెట్టుకోవాలి. మీరు స్థానికులు గట్టి చూస్తే నేను పనిచేస్తాను. 22 అయ్యా అంటే 19 ఉన్నాయనండి. తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గనిశెట్టిపాలెం గ్రామం వచ్చినప్పుడు ఏదైతే ఎన్నికల తర్వాత మధ్యలో కొన్ని కార్యక్రమాల నిమిత్తం వచ్చినా మరి మీ అందరి ఆదరాభిమానాలతో కూటమి ప్రభుత్వాన్ని ముందుకు నడిపించినందుకు గనిశెట్టిపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ శిరస్సు వంచి లంకమ్మను నడిపించినందుకు నాకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదట ఇవాళ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా 175 నియోజకవర్గాల్లో ఎన్నికల తర్వాత సంవత్సర కాలానికి వచ్చాం. సంవత్సర కాలంలో మనం ఏదైతే ఎన్నికల హామీలు కావచ్చు, సూపర్ 6 పథకాల్లో భాగంగా కావచ్చు, ప్రజలకు కొన్ని పథకాలు ఇచ్చాం. ప్రభుత్వంలో మన అందరిది బాధ్యత ఇంటింటికి వెళ్ళి మరి ఆ పథకాలన్నీ ప్రజలకు అందుతున్నాయా లేదా, లేకపోతే ఎక్కడైనా ఇంకా లోటు ఉందా, అది ఏ విధంగా భర్తీ చేయాలి, ఇంకా భవిష్యత్తులో మనం ఇవ్వబోయే పథకాలు 4 ఏళ్ళలో త్వరలో ఆగస్టు 15కి ఉచిత బస్సు మహిళలకు ఇవ్వబోతా ఉన్నాం. త్వరలో అన్నదాత ద్వారా 20,000 రూపాయలు ప్రతి రైతు అకౌంట్కి 3 విడతలుగా వేయబోతా ఉన్నాం. నియోజకవర్గానికి ఒక అన్న క్యాంటీన్ని 5 రూపాయలకే భోజనం పేదవాడికి అందే దిశగా అన్న క్యాంటీన్లు ఇవ్వబోతా ఉన్నాం. ఇంకా గ్రామాల్లో మౌలిక వసతులకు సంబంధించి రోడ్లు వేయబోతాం. తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు, ఇవన్నీ కూడా మనం ప్రజలకు పనిచేయాలి. ఇంటింటికి కొళాయిలు మహిళలకు ఇవ్వాలి. ఇవన్నీ పనులు మనం సక్రమంగా ప్రజలకి చేయాల్సిన బాధ్యత ఒక పక్క ఉంది. ఇంకా అందించాల్సిన పథకాలు ఇంకా అనేక ఉన్నాయి. ఇచ్చినవి అందాయా లేదా అనే కార్యక్రమంలో భాగంగానే ఇవాళ గనిశెట్టిపాలెం వచ్చాం. మరి అందులో భాగంగా మండల టీం అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీను గారు, రాము గారు, ఇంకా ఇక్కడ ఉన్న పెద్దలు సూరిబాబు గారు, పెద్దలందరూ కూడా ఇవాళ అన్ని గ్రామాల నుంచి మన గ్రామం వచ్చాం. నాతో కలిపి ఇస్తున్న పథకాలు స్థానిక నాయకత్వం ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ పథకాలు ప్రభుత్వంలో ఉన్నాం. మన స్థానికంగా ఉన్న తెలుగుదేశం మా అక్క ఎంపీటీసీగా గతంలో చేసిన అనుభవం, వాళ్ళు సూరిబాబు గారు ఇద్దరు ఇక్కడ ఉన్న యువత అందరూ మీ అందరికీ ఆ పథకాలు అందుతున్నాయి లేదా, లేకపోతే ఇంకా గ్రామంలో ఏదైనా సమస్యలు, మీ సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టిలో, నా దృష్టిలో పెట్టి పరిష్కరించాలి. ఆ విధంగా పనిచేస్తూ మరి మన గ్రామంలో నేను 45 ఇళ్ళు టచ్ చేశాను. నా అదృష్టం గ్రామం రోజు తిరుగుతున్నాను 10 రోజుల నుంచి. కొన్ని గ్రామాల్లో అక్కడక్కడ గ్యాస్ బండల సబ్సిడీ పడలేదని, తల్లికి వందన ఆన్లైన్లో కరెక్ట్గా వీళ్ళు ఇచ్చే ఆధారాలు ప్రూఫ్లు లేక కొన్ని ఆగాయని వినపడ్డది. కానీ మన 45 ఇళ్ళల్లో కూడా ఎక్కడ నాకు ఏమీ అందలేదనే మాట ఇక్కడ రాలేదు. ఇది నాకు అదృష్టం. అంటే నాయకత్వం ఇక్కడ బలంగా మీకు పనిచేస్తున్నారు, సాయం చేస్తున్నారు. ప్రభుత్వానికి నాకు తోడున్నారు. మరి వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా నేను గ్రామ
తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, అమ్మ ఇవాళ ఈ సంవత్సర కాలంలో మన అందరికీ తెలుసు, కూటమిని నమ్మి ఎన్నికల్లో గెలిపించాం. గత ప్రభుత్వం మన దురదృష్టం, 25 సంవత్సరాల అభివృద్ధిలో వెనక్కి వెళ్ళాం, అప్పుల్లో ముందున్నాం, రాష్ట్రం అంతా లూటీ చేశారు, ఎక్కడ చూసినా అప్పులమయం. అయినా కూటమి ప్రభుత్వం పెద్ద మనసుతో చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఇవాళ తొలి అడుగులు మళ్ళా మనం వేస్తున్నాం. అంటే రాజధానిని మొదలు పెట్టాం, పోలవరం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, కాలువలు, డ్రైన్లు, కల్వర్లు, చిన్న బ్రిడ్జిలు అన్నీ కూడా కట్టుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. మన నియోజకవర్గానికే నేను 130 కోట్ల రూపాయలు ఉపాధి హామీ సంవత్సరంలో ఇచ్చాను. కొన్ని గ్రామాల్లో మంచినీళ్ళకి నిధులు ఇవ్వగలిగా, ఇంకా మన మండలాలు నేను మంచినీళ్ళకి నిధులు ఇవ్వాలి ప్రతిపాదనలు పెట్టాను. 130 కోట్లు వాడాం మన నియోజకవర్గం ఈ సంవత్సర కాలంలో. తార్ రోడ్లు వేసాము, సిమెంట్ రోడ్లు వేసాము. మనకి ఏదైతే